నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మనస్సు, బుద్ధి, సంస్కారం కూడా మీదే అయినప్పుడు మీ యొక్క సుఖదుఖాలకు మీరే బాధ్యులు. మీ యొక్క ఆలోచనలు, భావాల యొక్క బాధ్యతను స్వయాన మీరే తీసుకోవడం నేర్చుకోండి. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన మనకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. మనలోని అహంకారం చివరికి మనల్ని భగవంతుడి నుండి కూడా దూరం చేస్తుంది. అందుకే అది దరి చేరకుండా చూసుకోవాలి. కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకి మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం. మనం చేసే పనులన్నీ గొప్పవేమీ కాకపోవచ్చు, కానీ వాటన్నింటినీ అత్యంత శ్రద్ధతోనే చేయాలి. ఎవరో అడిగారు, ఈ ప్రపంచంలో ఎవరు నీ వాళ్ళు అని. నవ్వుతూ చెప్పాను, కాలం అని. ఇది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్ళేనని, లేకపోతే ఎవ్వరూ లేరు అని. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ ప్రపంచంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించే వారి కంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ ప్రపంచంలో. సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది. అయినా అది నిరాశ పడదు. మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనం కూడా అంతే. అన్నీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది అనుకొని దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే. జీవితంలో ఎప్పుడైనా ఎవ్వరినైనా పనికిరాని వారిగా పరిగణించవద్దు. ఎందుకంటే పాడైపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. పాము బయట కనిపిస్తే కర్రతో కొట్టి చంపేస్తారు. అదే పాము శివలింగం మీద కనిపిస్తే పాలు పోసి మరీ పూజిస్తారు. మన విలువ మనం ఎంచుకునే స్థానాన్ని, స్థలాన్ని బట్టే ఉంటుంది. నీ గొప్పతనం నీ ఖరీదైన బట్టలలో, వస్తువులలో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అది నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బ్రతుకుతారు, కానీ మంచి మనిషిలా కొందరు మాత్రమే బ్రతుకుతారు. ఒంటరితనం ఓర్పునివ్వకపోవచ్చు, కానీ ఓడిపోనివ్వదు. ఒంటరితనం బాధ కలిగించవచ్చు, కానీ భారం అనిపించదు. కానీ ఆ ఒంటరితనమే ధైర్యాన్ని కూడా నేర్పిస్తుంది. బాధ్యతగా ఉన్నవారికి బాధలెక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలెక్కువ. ఎదుటివారు మంచివారో చెడ్డవారో అని వేలెత్తి చూపించే హక్కు మనకు లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడదాం, లేకపోతే వదిలేద్దాం. ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్కరి హృదయంలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు.
మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన మంచి వ్యక్తిత్వం. మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మన చెడ్డ గుణం. గుణం మార్చుకోవాలి, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe. Thank you so much for watching this video.